రాత్రి 1 గంట. ఒక యువతి అంజలి తన బెడ్రూంలో ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంది. గదిలో మసక వెలుతురు. ఆమె ల్యాప్టాప్ స్క్రీన్పై ఒక పాపప్ వచ్చింది. మీ వెబ్కామ్ ఆన్ చేయబడింది అని. అంజలి ఆశ్చర్యంగా చూసింది. అంజలి పాపప్ను మూసివేయడానికి ప్రయత్నించింది, కాని అది మళ్లీ వస్తూనే ఉంది. ఆమె వెబ్కామ్ ఇండికేటర్ లైట్ ఆన్ అయి ఉంది. ఆమె వెబ్కామ్ను టేప్తో కప్పడానికి ప్రయత్నించింది, కాని స్క్రీన్పై ఆమె వెనక ఉన్న తలుపు నెమ్మదిగా తెరుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. వెబ్కామ్ వ్యూలో ఆమె బెడ్ కింద ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అంజలి భయంతో ఊపిరి పీల్చుకుంది. సన్నని, గీరుతున్న శబ్దం బెడ్ కింద నుంచి వస్తున్నట్లుంది. అంజలి నెమ్మదిగా బెడ్ కిందకు చూసింది. ఏమీ లేదు. ఆమె మళ్లీ స్క్రీన్ వైపు చూసింది. స్క్రీన్పై వెబ్కామ్ వ్యూలో ఆమె పక్కన ఉన్న కుర్చీలో ఒక నీడ కూర్చున్నట్లు కనిపిస్తోంది. అంజలి భయంతో వేగంగా శ్వాస తీసుకుంది. కుర్చీ కదిలిన సన్నని శబ్దం. అంజలి భయంతో కుర్చీవైపు చూసింది. ఏమీ లేదు. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని స్క్రీన్ వైపు చూసింది. స్క్రీన్పై వెబ్కామ్ వ్యూలో ఆ నీడ ఆమె వైపు నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. అంజలి గట్టిగా అరిచింది. ఒక లోతైన గొణుగుడు శబ్దం ల్యాప్టాప్ స్పీకర్ల నుండి వస్తున్నట్లు. అంజలి ల్యాప్టాప్ను మూసివేయడానికి ప్రయత్నించింది, కాని అది వల్లకాలేదు. స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. స్క్రీన్పై ఆ నీడ ఆమె ముఖానికి చాలా దగ్గరగా వస్తోంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ల్యాప్టాప్ నుండి వింత డిజిటల్ శబ్దాలు, ఒక భయంకరమైన వికృతమైన నవ్వు ల్యాప్టాప్ నుండి వస్తున్నాయి. అంజలి భయంతో ల్యాప్టాప్ను కింద పడేసింది. అది నేలపై పడి స్క్రీన్ పగిలిపోయింది. పగిలిన స్క్రీన్పై ఆ ఎర్రటి కళ్ళు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. ఏడుస్తూ అంజలి గోడకు ఆనుకుని భయంతో వణికిపోయింది. కాసేపటికి తేరుకుని ఫోన్ను తీసుకుంది. ఫోన్ స్క్రీన్ ఆన్ చేసింది. స్క్రీన్పై ఆమె సెల్ఫీ కెమెరా వ్యూలో ఆమె వెనుక తలుపు దగ్గర ఆ నీడ స్పష్టంగా నిలబడి ఉంది. నీడ నెమ్మదిగా ఆమె వైపు కదులుతోంది. అంజలి కళ్ళు భయంతో నిండిపోయాయి. సెల్ఫీ కెమెరా అంజలి ముఖంపై జూమయ్యింది. ఆమె కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. అంతే, స్క్రీన్ నల్లగా మారిపోయింది. ఆ నీడ అడుగుల శబ్దం దగ్గరగా వస్తున్నట్టనిపించి అంజలి గట్టిగా అరిచింది.